హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను గీత, మీ అభిమాన గీతారంజిత్ కేకే ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ అందరికీ కూడా మన ఇల్లు చాలా నీట్గా అలాగే ఫ్రెష్గా ఉండడం కోసం మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ లిక్విడ్ను ప్రిపేర్ చేసుకొని ఇంట్లో యూస్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో మీరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు. మరి ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఇక్కడ నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ లిక్విడ్ను ఏ బాటిల్లో అయితే ఫిల్ చేయాలనుకుంటున్నానో ఆ బాటిల్తోనే ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బాటిల్లో నేను 3/4 వరకు మాత్రమే వాటర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ బౌల్లో ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా, ఎందుకంటే ఇలా చేసుకుంటే మనకు మెజర్మెంట్ ఒకటి, అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బాటిల్కి కరెక్ట్గా ఫిల్ అవుతుందన్నమాట. అందుకోసం మనం 3/4 వాటర్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా, ఇందులో మనం ముందుగా వేయాల్సింది ఏంటంటే సాల్ట్. మనం మన ఇంట్లో రాక్ సాల్ట్ యూస్ చేస్తాం కదా, సో ఆ రాక్ సాల్ట్ను మనం వేసుకోవాలి. దాన్ని కొంచెం కరిగేలాగా కాసేపు మనం కలుపుకున్నట్లయితే కనుక సాల్ట్ మంచిగా వాటర్లో కలిసిపోతుంది. ఉప్పును వాటర్లో వేసి ఇల్లు తుడిస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి చెప్తుంటారు, కాబట్టి ఉప్పు చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వంట సోడాను ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాము. ఈ వంట సోడా అనేది ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి బొద్దింకలు అలాగే చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అలాంటివి రాకుండా చేస్తుంది. అలాగే ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే కూడా ఈ వంట సోడాను వేయడం వల్ల ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము 1 స్పూన్ సర్ఫ్ను యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఏ సర్ఫ్ను కనుక యూస్ చేస్తే ఆ సర్ఫ్ని ఇందులో యూస్ చేసుకోవచ్చు, లేదంటే విమ్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సర్ఫ్ యూస్ చేశాను. ఫ్లోర్ కాబట్టి సర్ఫ్ వేయడం వల్ల కూడా కొంచెం మంచిగా క్లీన్ అవుతుందని నేను సర్ఫ్ యాడ్ చేశాను. దీన్ని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మన ఇంట్లో మంచి స్మెల్ రావడం కోసం నేను ఇక్కడ కంఫర్ట్ను యూస్ చేస్తున్నాను. మీకు ఇంట్లో ఏవైనా మంచి అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కంఫర్ట్ యూజ్ చేశాను. కంఫర్ట్ వల్ల మనకు ఇల్లంతా కూడా ఎప్పుడూ మంచి స్మెల్ వస్తుంది. అయితే నేను ఈ కంఫర్ట్ను ఒక క్యాప్ మొత్తం ఫుల్గా వేసుకున్నాను. అలాగే మీరు ఏదైనా షాంపూస్ కూడా, అంటే మనం రెగ్యులర్గా ఏ షాంపూస్ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూస్ కూడా వేసుకోవచ్చు. షాంపూస్ కూడా మంచి స్మెల్ వస్తాయి కాబట్టి అవి కూడా చాలా బాగానే పనిచేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం స్పూన్తో చక్కగా కలుపుతున్నాం కదా, ఇదంతా ఎందుకంటే మంచిగా అంతా కలిసిపోయేలాగా కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే సర్ఫ్, రాక్ సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా కలపాలి. నెక్స్ట్ దీంట్లో మనం 5 నుంచి 6 వరకు మన కర్పూరపు బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని పొడి చేసి ఈ వాటర్లో మనం వేసుకోవాలి. ఇక్కడ నేను దేవుడి దగ్గర వాడేటువంటి హారతి కర్పూరం బిళ్ళలు యూస్ చేశాను కదా, అలా కాకుండా మీరు ముద్ద కర్పూరం కూడా యూస్ చేసినట్లయితే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. ముద్ద కర్పూరం అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మరొక యూజ్ ఏంటంటే ఈ కర్పూరము కూడా బొద్దింకలు అలాగే నుసి పురుగులు, చీమలు అలాంటివి రాకుండా చేస్తుంది. ఈ కర్పూరాన్ని వాడడం వల్ల ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి కర్పూరం తప్పకుండా మీరు ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్, అయితే వీడియోస్ను మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు వీడియో అనేది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి. లేదంటే మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నట్లయితే ఇందులో ఏమేమి యాడ్ చేశానో మీకు కరెక్ట్గా తెలియదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ కూడా అందరికీ యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి మంచి వీడియోస్ను పోస్ట్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో డెటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ను 2 క్యాప్స్, అయితే నేను ఏ మెజర్మెంట్స్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ మెజర్మెంట్ క్యాప్ తోటే 2 క్యాప్స్ ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ డెటాల్ అనేది మనకు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. సో దీనివల్ల కూడా మనకు ఏమైనా చిన్న చిన్న సూక్ష్మ క్రిములు లాంటివి ఉన్నా కూడా చనిపోతాయి. కాబట్టి ఈ డెటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ను నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మనకు ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అనేవి ఫ్లేవర్ను బట్టి కలర్స్ వస్తుంటాయి కాబట్టి ఇది కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట.
మీకు ఏ ఫ్లేవర్ నచ్చినట్లయితే ఆ ఫ్లేవర్ను మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ లిక్విడ్ అంతా కూడా పూర్తిగా లోపల అంతా కూడా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడికక్కడ మనకు ఉండల్లాగా కట్టేస్తుంది. సో అలా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు దీన్నంతా కూడా చక్కగా కలుపుకోండి. మీరు ఇంట్లో తప్పకుండా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోండి. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత మీరు యూస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని నేను తయారు చేసి యూస్ చేసిన తర్వాతనే నేను మీ అందరికీ కూడా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మనం మార్కెట్లో ఎన్నో రకాల లిక్విడ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాం, యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం ఇంట్లో బొద్దింకలతోనే బాధపడుతూ ఉంటాం కదా. మీరు లిక్విడ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసినట్లయితే గనక ఒక 15 డేస్లోనే ఇంట్లో బొద్దింకలు అనేవి అస్సలు కనిపించకుండా ఉంటాయి. కాకపోతే మాత్రం మీరు రెగ్యులర్గా యూస్ చేయండి. అలాగే ఈ లిక్విడ్ను కౌంటర్ టాప్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్లో షింక్ కింద కూడా దీన్ని నైట్ టైంలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే కూడా బొద్దింకలు రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ను మీకు చూపించాను కదా ఇందాక, ఆ బాటిల్లో మనం ఫిల్ చేసుకుందాము. నేను ఇక్కడ ఈ లిక్విడ్ పోయడానికి గరాటను ఉపయోగిస్తాను. దీన్ని ఉపయోగించి నేను ఈ లిక్విడ్ అంతా కూడా ఈ బాటిల్లో ఫిల్ చేసుకుంటున్నాను. అలా అయితే మనకు ఆ లిక్విడ్ అనేది కింద పోకుండా చక్కగా బాటిల్లో ఫిల్ అవుతుంది. ఈ గరాటు గనక లేకపోతే మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ పై పార్ట్ని మనం కట్ చేసుకొని దాంతో కూడా మనం లిక్విడ్ను ఫిల్ చేసుకోవచ్చు. మనం బాటిల్లో ఫిల్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ క్యాప్ని ఫిట్ చేసుకుందాము. ఇది ఎలా యూస్ చేయాలో మీకు ఇక్కడ చూపిస్తాను. మనం ఇంట్లో యూస్ చేసేటువంటి మాప్ టబ్స్ ఉంటాయి కదా, అందులో మనం ఫస్ట్ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. దాంట్లో మనం తయారు చేసినటువంటి లిక్విడ్ను ఒక క్యాప్ ఫుల్గా వేసుకొని మనం మాప్ను అందులో డిప్ చేసి తర్వాత డ్రై చేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే కనుక ఇల్లంతా కూడా మనకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతారంజిత్ కేకే.